సభాసదులారా, మా ప్రియ సోదరులైన పాండురా కుమారులు రాక మన నగరానికి విచ్చేశారు. ఈ శుభ సమయంలో మా అభ్యర్థులకు అత్యంత ప్రీతికరమైన వినోదాన్ని ఏర్పాటు చేయాలని మేము అభిలేషించాం. యూత క్రీడలో ధర్మనందనులు అప్రతిమానులని ప్రతీతి. అన్నగారు, మీ నైపుణ్యాన్ని చూడాలని మేమంతా కుతూహలపడుతున్నాం. పాచికలు సిద్ధంగానే ఉన్నాయి. అల్లుడు అవునంటే ఆట ఆరంభించటమే. వద్దు తమ్ముడు, యూతము క్రీడా విశేషమే, కానీ అదొక మహావ్యసనం. వినోదంతో ప్రారంభమై విరోధానికి దారి తీయగలదు. అల్లుడు, ఆహా, కళాకోవిదుడు కళనే దూషించటం నీ నోటనే వింటున్నావు. వినోద గోష్ఠిని సందేహించి విపరీత వ్యాఖ్యానం చేస్తున్నావు. ఇందులో బలవంతమేమీ లేదు. నీకు ధైర్యం ఉంటేనే ఆడు, లేకపోతే మానేద్దాం. కానీ ఆహ్వానం అందుకుని వచ్చి సమయానికి జారిపోవటం ధీరుల లక్షణం కాదు. బంధు ప్రీతితో అలా అన్నాను, కానీ ధైర్యం చాలక కాదు మామ. అలాగే సుయోధన, పాచికలందుకు. నేనా? కాదు కాదు, మీకు సరిచోడు మా శకుని మామే. పాచికలు విసరడం మామ వంతు, పందెం ఒట్టడమే మా వంతు. అలాగే కానీ మామ, వేయండి పందెం. 4-3. జయము మాదే ధర్మనందన. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. అసమాన శూరుడు అమర సన్నిభుడు పార్థుడు కురురాజు బందయైపోయే. అమిత బాహుబలుడు అపరాజితుండు భీమసేనుడు కూడా విజితుడైపోయే. ధర్మావతారుడవు ధర్మసూనుండే తన్నొడ్డి పణముగా తానోడిపోయే. ఓడిపోయే. ఇదిగో పాంచాలి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మళ్ళీ నిన్ను జూదంలో వడ్డీ ఓడని వాణ్ణిగా చూసి భర్తగా ఎన్ను. ఓరోరి మాయా ద్యూత విజయ మధు మధోన్మత్త దుర్యోధన, నీ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తా. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. బానిసలకి ఇంత అహంభావమా? నీ కన్నుల ముందే నీ భార్యను పరాభవించదగాక. దుశ్శాసన, ఈడ్చుకురావడం దగ్గర గురు వృద్ధ బాంధవులనేకుల్ సూచుతుండన్ మదోద్ధురుడై ద్రౌపది
ద్రౌపదినిట్లు చేసిన ఖలు దుశ్శాసను లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఖ నిర్జర ముర్వీపతి సూచుతుండ అది నా స్వాదింతును గ్రాకృతి. ఈ ప్రక్రియ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతికి తప్పేవాడనవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్శాసనుని వేళ్లతో తెగిన నీ గురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను. అసందర్భ ప్రలాపి. కారుంగూతలు కూయబోకునికనో గర్వాంధ సర్వస్వము చూరం బుచ్చిన వారు చూపునది వాక్షూరత్వమే. ఇప్పుడే ఈ రాజేంద్రులు వృద్ధ బాంధవుల ముందే నేను నీ కర్హ సత్కారంబు పొనరింతు నీ భుజబలౌధత్యంబు చూపించుమా.